ఎన్నికలకు ముందు రాహుల్ గాంధీ సమక్షంలో రైతు రుణమాఫీని ప్రకటించి తెలంగాణ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. రుణమాఫీని ప్రారంభించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట నిలబెట్టుకున్నారు. రైతు రుణమాఫీతో పేద రైతులు ఆనందంతో ఉన్నారు. రైతు రుణమాఫీపై పెద్ద ఎత్తున చర్చ జరిగింది. ఒక దశలో ప్రభుత్వం రుణమాఫీ చేయలేదు అని, పనులు కాదని విమర్శలు వినిపించాయి. అయితే మొత్తం మీద రేవంత్ సర్కార్ రైతు రుణమాఫీని అమలు చేసి చూపించారు. కానీ రైతుల సంఖ్య బాగా తగ్గించారు అనే విమర్శలు ఉన్నప్పటికీ చిన్న సన్నకారు రైతుల్ని విస్మరించకుండా న్యాయం చేశారని స్పష్టమైంది. రుణమాఫీని ప్రారంభించి ఆ చర్చకు ముఖ్యమంత్రి ముగింపు పలికారు. ఓట్లు వేసిన రైతులకు ఊరట కలిగించారు. 31,000 కోట్ల రుణమాఫీ చేసి ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. భవిష్యత్తులో కూడా రైతు అనుకూల విధాన నిర్ణయాలతో ముందుకు పోవాలని పలువురు అంటున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో రైతుల ఆనందానికి మాత్రం అవధులు లేవు. రుణమాఫీపై పెద్ద ఎత్తున సంతోషం వ్యక్తం చేస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేస్తూ తమ అభిమానాన్ని చాటుకుంటున్నారు. అయితే నాకు 75,000 2019లో తీసుకున్నా. నాకు రుణమాఫీ ఇంకా రాలే. ఇక్కడ బ్యాంకు దగ్గర వస్తే రాలేదని చెప్తున్నారు. మాకు కూడా తొందరగానే మాఫీ చేయాలి. ఒకరికి ఇచ్చి ఒకరికి ఏకటే ప్రతి ఒక్కరికి బాధ ఉంటుంది కదా, ఇస్తే అందరికీ ఇవ్వాలి. నేను అప్పుగా తీసుకున్న లోను భూమి పాస్బుక్ మీద 60,000 రూపాయలు మాఫీ అయినాయి. 60,000 సంతోషం, చాలా సంతోషంగా ఉంది. నాకు 1,00,000 రూపాయల రుణమాఫీ అయింది. ఇంతవరకు కేసీఆర్ ప్రభుత్వంలో కాలేదు, ఇప్పుడు అయ్యింది. సంతోషంతో బండి కట్టుకొని వచ్చిన. రుణమాఫీ ఇప్పుడు అయ్యింది. కేసీఆర్ 10 ఏళ్ళు చేస్తా నేను చేయలేదు. రాజశేఖర రెడ్డి ఎట్లా చేసిండో ఇలా రేవంత్ రెడ్డి ఇట్లా చేస్తుండు. నాకు సంతోషం ఉంది కాబట్టి నేను ఈరోజు ర్యాలీకి పాల్గొన్నా. మాకు రుణమాఫీ 1,00,000 రూపాయలు అయ్యింది. 10 ఏళ్ల ప్రభుత్వంలో ఏనాడు కూడా మా దిక్కు చూసిన వాళ్ళు లేరు. ఈరోజు మా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినందుకు, మా రేవంత్ రెడ్డి వచ్చినందుకు మాకు ఎంతో సంతోషంగా ఉంది. ఒకేసారి రుణమాఫీ కావడం అనేది ఇది ఆషామాషి విషయం కాదు. ఒకేసారి మా ఇంట్లో నేను చెప్తున్నా కదా, మా ఇంట్లో
మా ఇంట్లోనే 5 లక్షల రూపాయలు మాఫీనాయి. మా ఇంట్లో మా అమ్మకు 2 లక్షలు, నాకు 2 లక్షలు, ఇంకొకరి మా ఇంట్లో 1 లక్ష రూపాయలు, అంటే మా ఇంట్లోనే 5 లక్షల రూపాయలు మాఫీ కావడం అనేది ఇది ఎంత రైతుకు ఏమి చేసి రుణం తీసుకోవాలి ఈ యొక్క రేవంత్ రెడ్డి గారికి అనేది రైతులు ప్రతి ఒక్కరు కూడా చాలా ఆనందంగా ఉంది. కాబట్టి ప్రతి ఒక్క రైతు కూడా అంటే ఎవరైనా కానీ ఇవాళ రేపు 100 రూపాయలు ఇవ్వాలంటే ఎంతో ఇబ్బంది పడతారు. కానీ ప్రభుత్వము రైతులకు ఈ విధంగా మాఫీ చేయడం అనేది ఎవరి దళారీ లేకుండా ఎవరి గుడక లేకుండా నేరుగా రైతు అకౌంట్లో మాఫీ చేయడం అనేది రైతుల యొక్క కళ్ళల్లో చాలా ఆనందం ఉంది. ప్రభుత్వం ఇది రైతులు ఇలాంటి ప్రభుత్వాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎకరం పొలం ఉంది, రైతు బంధు వేసలేవు సారు. నాకు 5,000 6,000 వేస్తే పిణిసాంతులో కూలీలో అయితే నాకు చేతుకు వేస్తే బాగుంటుంది. బ్యాంకులకు రుణమాఫీ అంటున్నావు, మరి రైతు బంధు జోలు తీస్తలేవు సారు. బ్యాంకులో రుణమాఫీ తీస్తానని అంటున్నావు కానీ గిరైతే చెప్తలేవు, రైతు బంధు సంగతి చెప్తలేవు. రైతు బంధు వేస్తా అంటలేవు, వేయనంటలేవు, మట్టుగా ఉండవు. మాకైతే అర్థమవుతలేదు. రైతు బంధు జూన్ 20వ తారీఖు నాడు కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎరువులకు విత్తనాలకు అవసరానికి ఇచ్చేది. ఈ గవర్నమెంట్ వచ్చేది కోతలు అయినా కానీ ఇచ్చే ప్రసక్తి లేదు. ఆల్రెడీ నా రుణమాఫీ 54,000 కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడే ఆల్రెడీ రుణమాఫీ అయ్యింది. మళ్ళీ ఇప్పుడు కూడా మేము రుణమాఫీ చేసామని ఆ లిస్టులో మా పేరు వచ్చినది. సింగిల్లో వెళ్ళి మేము తనిఖీ చేస్తే మా పేరు కూడా వచ్చినది. ఆల్రెడీ వాళ్ళు మాఫీ చేసుకొని క్లియరెన్స్ లెటర్ కూడా మాకు ఇచ్చినారు. మళ్ళీ అయింది చనిపోయిన వాళ్ళ పేరు మీద ఉన్న రుణం కొంతమంది రైతులు ఉన్నారు. ఆ రైతులది ఇంతవరకు అప్డేట్ కాలేదు, వాళ్ళ లిస్టు రాలేదు, రుణమాఫీ అనేది కాలేదు. చాలా ఇబ్బంది ఉంది. ఆల్రెడీ సమరాలు మాత్రం రాష్ట్రం అంతా చేస్తున్నారు కానీ రైతు భరోసా చేతికి అందలేదు ఎరువులు విత్తనాలకు. ఇప్పుడు వ్యవసాయ పెట్టుబడికి అప్పు తీసుకొచ్చి వడ్డీ మీనేసుకొని సేద్యం చేయాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. తక్షణమే ప్రభుత్వము ఇలాంటి సంబరాలు ఆపి రైతు సంతోషంగా ఉండాలంటే సమయానికి రైతు భరోసా డబ్బులు వేయాల్సిందిగా కోరుకుంటున్నాం రైతుల తరఫున. రుణమాఫీ అనేది కేసీఆర్ గవర్నమెంట్ చేసింది. మాది 54,000 రుణమాఫీ జరిగిపోయింది. మళ్ళీ వాళ్ళు కొత్త దరఖాస్తు పెట్టుకోమని కూడా మాకు చెప్పినారు. చెప్తే మళ్ళీ ఈ లిస్టులో రుణమాఫీ మీద అయ్యిందనేది మాకు మెసేజ్ వచ్చినారు. అదే ఆలోచన చేస్తున్నాం. ఇది అంతా అవకతవకల ఉన్నట్లే ఉంది కానీ సరైన నిర్ణయం అయితే కాదు. ఇది సంబరాలు మాత్రం అంబరాన్ని అంటిపోతున్నాయి. 6 ఎకరాల 35 గుంటల భూమి ఉంది. మా అప్పు 2,85,000 దాకా ఉంది. మా రుణమాఫీ కాలేదు. అదేవిధంగా చాలామంది రైతులవి రుణమాఫీ కాలేదు. ఏకకాలంలో రుణమాఫీ చేస్తున్న రేవంత్ రెడ్డి గారి సర్కార్ ఈరోజు దానికి లేనిపోని కొరివీలు పెట్టి అడ్డుపడే ప్రయత్నం, రైతు బంధుకు రామ్ చెప్పి ఈరోజు కొంతమందికి చేసి మేము రుణమాఫీ చేసినామని చెప్పుకునే విధంగా సంబరాలు చేసుకుంటుండ్రు. ఆ సంబరాలు కాదు, ప్రతి ఒక్క రైతుకు ఏకకాలంలో రుణమాఫీ చేయాలి 2 లక్షలని మేము గట్టిగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అయితే ఈరోజు ప్రభుత్వం వచ్చేసి రైతు రుణమాఫీ చేసినాము 1 లక్ష రూపాయల వరకు అని చెప్పేసి ఇప్పటి వరకు సంబరాలు చేస్తూ ఉన్నారు నిన్నటి నుంచి. కానీ దానికి సంబంధించిన విషయానికి వస్తే జీవోలో ఒక రకంగా ఉంది, సీఎం గారు చెప్పిన విధానం ఒక రకంగా ఉంది. అయితే ఇప్పటి వరకు ఇంతమందికి ఇంకా రుణం మాఫీ అయ్యింది కాలేదు అనేది కూడా ఇంకా క్లారిటీ రాలేదు. అది రాకముందే ఈ సంబరాలు చేసుకోవడం ఇదంతా చేయడం ఒక ఎత్తు అయితే, మెయిన్ ఇప్పుడు పంటలు వేసి కూడా ఆల్రెడీ పంటలు వేస్తూ ఉన్నారు, నాట్లు వేస్తూ ఉన్నారు. ఇంతకుముందు జూన్లోనే రైతు బంధు పడేది, రైతులకు చాలా పెట్టుబడికి మేలు జరిగేది. ఇప్పటివరకు ఆ రైతు బంధు పైసలు వేయలేదు. రైతు భరోసా కింద 15,000 రూపాయలు ఇస్తామన్నారు ఎకరాకు. ఆ రైతు భరోసా ఇవ్వకుండా ఈ రైతు రుణమాఫీ అని చెప్పేసి ఏదో కలిబోలి మాటలు చెప్పి 1 లక్ష వరకు 2 లక్షలు ఏకదాటిగా చేస్తామని మొన్నటి వరకు చెప్పారు. ఇప్పుడు 1 లక్ష రూపాయలు అని చెప్పేసి 3 విడతలుగా అని చెప్పినారు. కానీ ఆ 3 విడతల్లో కూడా 60% రైతులకు కూడా ఇంకా అందలేని పరిస్థితి. అంటే అది వచ్చిందా రాలేదా అయోమయంలో ఉన్నారు రైతులంతా. అయితే మాకు కోసం మాకు ఎకరన్నర భూమి ఉంది. మరి ఇట్లా న్యాయం జరిగింది. జర మాకు మెసేజ్ వచ్చింది, మాపైనట్టుగా మెసేజ్ వచ్చింది. మరి సంతోషం. మా రేవంత్ రెడ్డి జర శుభాకాంక్షలు చెప్పుకుంటున్నా. నాకు 1.5 ఎకరాల పొలం ఉంది సార్. ఈరోజు రేవంత్ రెడ్డి గారు అన్న ప్రకారం కాంగ్రెస్ పార్టీ సోనియమ్మ గారు, రాహుల్ గాంధీ గారు చెప్పిన విధంగా ఈరోజు మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు మరి రుణమాఫీ చేసినందుకు ఎంతో ఆనందంగా ఉంది సార్. నాకు సుమారు 75,000 పైచిలకు అప్పు ఉండే ఎస్బీఐ బ్యాంకులో, అది పోయింది సార్. మాపైనందుకు ఆనాడు రాజశేఖర రెడ్డి గారే చేసిండ్రు, ఈసారి రేవంత్ రెడ్డి గారు చేసినందుకు ధన్యవాదాలు. ఎప్పటి నుంచో ఇది రుణమాఫీ అయ్యేది ఉండే,
గత 10 సంవత్సరాల నుంచి కూడా టీఆర్ఎస్ గవర్నమెంట్లో అవుతుందని అన్నారు, కానీ ఇదివరకు మాకు రూపాయి చెల్లించలేరు సార్. ఈ గవర్నమెంట్ వచ్చినందుకు వాళ్ళు చెప్పిన విధంగా రుణమాఫీ చేసినందుకు వాళ్ళకు కృతజ్ఞతలు తెలుపుతూ రేవంత్ రెడ్డి చెప్పిన వరంగల్ సభలో చెప్పిన రుణమాఫీ గురించి 2 లక్షలు మాఫీ చేస్తా అన్నప్పుడు ఇచ్చిన ప్రకారం మాట ప్రకారం ఆయన 15 ఆగస్టు లోపు అన్నాడు. అంతలోపే ₹1,00,000 రుణమాఫీ చేయడం జరిగింది. అది మా ప్రజలకు ఎంతో సంతోషకరమైన విషయం. ఆయన మా దేవుని లేక సమానం చూసుకుంటాము. ఎందుకంటే రైతులకు నష్టపోకుండా చేసిండు, అన్నమాట నిలబెట్టుకున్నాడు. మళ్ళీ నా లోన్ మాత్రం ఇద్దరికి, మా భార్యలకు లోన్ ఉంది, నా లోన్ ఉంది, 2 కూడా మాట్లాడి రేవంత్ రెడ్డి అన్న ప్రకారం చేసిండు. ఇంతమంది ఉన్న గవర్నమెంటు లోన్ మాఫీ చేస్తామని సరిగా చేయలేదు. కొన్ని మాఫీ అయినాయి, కొన్ని మాఫీ కాలేవు. ఇప్పుడు ఏకకాలంలో 1,00,000 లోపు ఉన్న మన వ్యవసాయదారులకు అందరికీ రుణమాఫీ అయ్యింది. అప్పుడు ఎలక్షన్లో చెప్పారు కాబట్టి ఇప్పుడు రుణమాఫీ చేసిండు. సంతోషంగా అందరికీ రైతులకు సంతోషంగానే ఉన్నది. ఇప్పుడు ₹1,00,000 రుణమాఫీ అయింది నా బిడ్డ అని. నాకు 4 ఎకరాల భూమి ఉంది. నాకు గత ప్రభుత్వాలు మాకు లోను శాంక్షన్ చేసింది కానీ మాఫీ కాలేదు. మాఫీ చేస్తామని చేయలే. ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చినాక మాకు ఒకటేసారి 2 లక్షల రుణమాఫీ చేయడం చాలా సంతోషకరంగా ఉంది రైతులకు. కాబట్టి రైతులందరూ సంతోషంగా నిన్న సంబరాలు కూడా చేసుకున్నారు. ఎక్కడ దొరికితే అక్కడ పాల అభిషేకాలు చేసిర్రు. మంచిగా బాగుపడడానికి రేవంత్ రెడ్డి ఒకటేసారి రుణమాఫీ చేస్తా అని వాగ్దానం చేసిన మాట ప్రకారంగా అందరికీ రుణమాఫీ చేసేసిండ్రు. ఆగస్టు 15 వరకు మిగతా వాళ్ళకి కూడా చేస్తామని చెప్పిండ్రు. నిన్న ₹1,00,000 వరకు వేసిండ్రు. ఇంకా 15 రోజుల తర్వాత మళ్ళీ 1,50,000 వేస్తామన్నారు. ఇప్పుడు 2 లక్షలు ఉన్న వాళ్ళకు ఆగస్టు 15 వరకు క్లోజ్ చేస్తామని చెప్పడం జరిగింది. వార్తలు చెప్పడము, టీవీలలో చెప్పడం అంతటా చెప్తున్నారు. కాబట్టి మాకు రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఒకేసారి ఎన్నికల ముందు ఇచ్చిన వాగ్దానం ప్రకారం రైతు రుణమాఫీ కార్యక్రమం ఫస్ట్ విడతలో ₹1,00,000 వరకు రుణమాఫీ చేసింది. ఈ రుణమాఫీ సందర్భంగా రైతులు ఎంతో ఆనందంగా ఉన్నారు. 2వ విడత 2 లక్షల వరకు రుణమాఫీ చేస్తామన్నారు. అది కూడా తొందరలో చేస్తే బాగుంటుంది. రైతులకి ₹1,00,000 వరకు రుణమాఫీ చేసినందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు. నాకు కూడా ₹80,000 రుణమాఫీ అయ్యింది. మాకు ఎంతో సంతోషంగా ఉంది. ఆ ₹80,000తో ఈరోజు మేము మళ్ళీ పంటకు పెట్టుబడి పెట్టి వేరే పంట పండించుకోవడానికి మంచి చక్కటి అవకాశం చూపించారు. దానికోసం రేవంత్ రెడ్డికి కృతజ్ఞత తెలియజేస్తున్నాము. 6 గ్యారెంటీల్లో భాగంగా అమలు హామీ ఇచ్చి ఎలక్షన్లో హామీ ఇచ్చిన రేవంత్ రెడ్డి నేను ఒక రైతు బిడ్డ పుట్టినందుకు గర్వపడుతున్నా. ఇంతకు పూర్వం వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఏదైతే మాట ఇచ్చిండో కాంగ్రెస్ పార్టీ తరఫున ఒకే టర్మ్లా ఒకే మాటకు ₹1,00,000 మాఫీ చేసిండు. ఇప్పుడు మా ముఖ్యమంత్రి 2 లక్షల రుణమాఫీ చేస్తానని మాట ఇచ్చిండు. కాబట్టి మేము గల్లా ఎగిరేసుకొని చెప్పగలుగుతాం, 2 లక్షల రుణమాఫీ ఎత్తుండు. గరీబ్ వాళ్ళకి, సరీబ్ వాళ్ళకి ఎంతో ఉపయోగపడుతున్నది. ఇది రైతులను తలెత్తుకొని తిరిగే రోజులు వచ్చినాయి. ఇంతకుముందు కేసీఆర్ గారు మాట ఇచ్చి 5 సంవత్సరాలకు ₹1,00,000 కూడా కొందరికి మాపైనే, కొందరికి మాఫీ కాలేవు. అవి వడ్డీకే ఏరిపోలేవు. ఇన్ని విధాల అండదండగా ఉండి, ఒక పెద్దన్నగా ఉండి మాకు సాయం చేస్తున్న దానికి మేము చాలా రైతులందరం కూడా రుణపడి ఉంటామని కోరుకుంటాం. నేను ముత్యం రెడ్డి, నేను ఒక రైతును. గత రుణమాఫీపై గత 10 ఏళ్ళుగా చెయ్యని ప్రభుత్వాలకు కాంగ్రెస్ పార్టీ వచ్చి రేవంత్ రెడ్డి ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ చేయడం వల్ల మేము రైతులము హర్షం వ్యక్తం చేస్తున్నాము. ఆయనకు ఎంతో రుణపడి ఉన్నాము. జై కాంగ్రెస్. కాంగ్రెస్ పార్టీ అనేది దీర్ఘకాలికమైన పార్టీ, 70-80 సంవత్సరాల నుంచి నడుస్తున్నది. కానీ ఏ ప్రభుత్వం ఇన్నేళ్ళు రాజీవ్ గాంధీ, ఇందిరాగాంధీ ఎవరు చేయండి. ఇప్పుడు రాహుల్ గాంధీ పీరియడ్లో 2 లక్షల రుణమాఫీ అంటే మామూలు విషయం కాదు. రైతులందరికీ ఇంత పెద్ద ప్రాజెక్టు నిర్వహించడం తెలంగాణలో అంటే 2 లక్షల రుణమాఫీ ఏ గవర్నమెంట్ చేయలేదు, ఇంకా ముందు చేస్తాను కూడా నమ్ముతలేము. తెలంగాణ రాష్ట్రంలో రైతు రుణమాఫీ సందర్భంగా రాష్ట్ర రైతులందరూ కూడా సంతోషంగా ఉన్నారు. మొదటి విడతగా 1,00,000 లోపు రుణాలను మాఫీ చేస్తూ ప్రభుత్వం ప్రకటించడం చాలా సంతోషం. మిగతా రైతులకు కూడా అందరికీ కూడా ఏదైతే ఎన్నికల్లో అన్నట్టుగా 2 లక్షల వరకు రుణమాఫీ చేస్తా అన్నారో అది కూడా ఆగస్టు 15 లోపు చేస్తా అని రేవంత్ రెడ్డి గారు ఈ సందర్భంగా తెలియజేసినందుకు రైతులందరూ కూడా చాలా సంతోషంగా జిల్లా వ్యాప్తంగా సంబరాలు జరుపుకున్నారు.
అట్లే మా రైతుల తరఫున ఇంకొక చిన్న విన్నపం ఏంటంటే ఎటువంటి నిబంధనలు లేకుండా రైతులందరికీ కూడా రుణమాఫీ చేయాలని రైతులందరూ అప్పుడు సంపూర్ణంగా ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుతారు, ప్రభుత్వానికి మద్దతుగా నిలుస్తారు. సో రైతులందరినీ కూడా ఎటువంటి నిబంధనలు లేకుండా, ఎటువంటి కార్డ్స్ కానీ లేకపోతే అవి లేకుండా రైతు రుణమాఫీ చేయాలని కూడా అందరూ కోరుతూ ఉన్నారు. అట్లా చేసినప్పుడు మేమందరం రైతులను కూడా ఇంకా ఎక్కువగా ప్రభుత్వానికి మద్దతుగా నిలిచే ప్రయత్నం చేస్తాం. నిన్నటి రోజు రుణమాఫీ చేసినందుకు రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఈ విషయంలో రైతులందరూ చాలా సంతోషంగా ఉన్నారు, మేము కూడా చాలా సంతోషంగా ఉన్నాము. సీఎం రేవంత్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలుపుతున్నాను. నాకు అప్పు 60,000 ఉండే, అది కూడా నాకు మాఫీ అయినది. నాతోటి పాటు రైతులందరికీ మాఫీ అయినది. రైతులందరూ చాలా సంతోషంగా ఉన్నారు. ఈరోజు కాంగ్రెస్ గవర్నమెంటు అన్నమాట ప్రకారం 2 లక్షల రుణమాఫీ చేయడం జరిగింది. అందులో భాగంగా నాకు కూడా ₹1,00,000 రుణమాఫీ కావడం జరిగింది. దీనికి కాంగ్రెస్ గవర్నమెంట్కు మరియు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. రైతు భరోసా కూడా 15,000 వేస్తానని చెప్పడం జరిగింది. మొన్ననే కేబినెట్ సమావేశం ఏర్పాటు చేసి నిర్ణయం తీసుకుంటామని చెప్పడం జరిగింది. ఈ యొక్క రైతు భరోసా కూడా వేయాలని చెప్పి కాంగ్రెస్ గవర్నమెంట్ను నేను కోరుతున్నాను. కాంగ్రెస్ పార్టీ అనుకున్న విధంగా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు అనుకున్న 6 గ్యారెంటీతో పాటు ఈ రైతు రుణమాఫీ అని 2 లక్షల రుణమాఫీ చేయడం జరిగింది. నేను కూడా ₹1,00,000 రుణమాఫీ లబ్ధి పొందాను. జనగామ గ్రామంలో దరిదాపులో 150 మందికి జనగామంలో రుణమాఫీ జరిగింది. ₹1,00,000 వరకు మాఫీ జరిగింది. ఇప్పుడు ప్రస్తుతం రాబోయే నెల రోజుల్లో ₹2 లక్షల రుణమాఫీ జరుగుతుందని రైతులు అందరం ఆశిస్తున్నాము. రైతులు ఈ రోజుల్లో బయట ఇంట్రెస్ట్ తెచ్చుకోవాలంటే 2 పైసల మిత్తి 5 పైసల మిత్తికి తెచ్చుకోవడం జరిగింది. సన్నకారు చిన్నకారు రైతులకు చాలా సహకారం అందింది. ఇప్పుడు నాటు పెట్టుకునే టైం కాబట్టి ప్రస్తుతం టైంలో ₹1,00,000 అందినాయి. ₹2 లక్షల రుణమాఫీ కూడా ఈ ఆగస్టు 15 వరకు జరుగుతున్నదని ఆశిస్తున్నాము. ₹1 లేని పరిస్థితుల్లో ₹1,00,000 రుణమాఫీ అయింది. 2 లక్షల రుణమాఫీ నెక్స్ట్ ఆగుతుందట. ఇప్పటికైతే ఇది సహాయం అందించినట్టే కాంగ్రెస్ ప్రభుత్వం తరఫున. ఇప్పుడు మా శ్రీధర్ బాబు గారిని, పోతే మకర్ సింగ్, పోతే ముఖ్యమంత్రి గారు కావున దానివల్ల లబ్ధి పొందాం. ఇప్పటికైతే మా కాంగ్రెస్ తరఫున మేలు జరుగుతుంది. మా రైతులకు విత్తనాలు కానీ, మందు కానీ, ఊరి కానీ, కూరమండలు కానీ, నాటు వ్యవస్థకు డబ్బులు అందించడం జరిగింది. ఇప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వం తరఫున రేవంత్ గారు ముఖ్యమంత్రి తరఫున మాకైతే మేలు జరిగింది. రుణమాఫీ ఇచ్చినందుకు అందరూ ఆనందపడుతున్నారు. అన్నీ మంచిగా జరుగుతున్నాయి. ఇప్పటి వరకు అయితే చేసిన పనులకు నెరవేరుస్తున్నారు. ఇప్పటి వరకు శ్రీధర్ బాబు గారు, రేవంత్ రెడ్డి గారు, బట్టి విక్రమ గారు అందరు కలిసి మంచిగా అనుకూలంగా చేశారు పనులు. మేము కూడా కష్టపడ్డాం. కాంగ్రెస్ పార్టీకి బాగా చేసినాం. టీఆర్ఎస్ వాళ్ళు ఉన్నప్పుడు ₹1,00,000 చేస్తామని కూడా ఇంతవరకు చేయలేదు. 10 సంవత్సరాలల్లా వీళ్ళు ఇంత తొందరగా చేసినందుకు ధన్యవాదాలు. ఇంకా ముందు కూడా కొన్ని చేసే పనులు ఉన్నాయి. ఉద్యమకారులకు ఇస్తామని ఒప్పుకున్నారు, అది కూడా చేయాలి మీరు తప్పకుండా. వాళ్ళు ఉంటేనే మనకు ఆధారం ఉంటుంది. ఎప్పటి వరకు కూడా మనమే ఉంటాము అని నేను భావిస్తున్నాను. రైతు రుణమాఫీ చేయడం చాలా సంతోషకరం. గౌరవ ఐటీ శాఖ మంత్రి గారు అప్పుడు మేనిఫెస్టో చైర్మన్ రైతు రుణమాఫీ 2 లక్షల వరకు చేస్తామని హామీ ఇచ్చిన ప్రకారంగా తప్పకుండా చేసినారు. కాబట్టి మేము రైతులందరం చాలా హర్షం వ్యక్తం చేస్తున్నాం. అదేవిధంగా రైతు మళ్ళీ కూడా అప్పుల పాలు కాకుండా ఉండాలంటే ఏదైతే ₹500 బోనస్ ఇస్తామని అన్నారో అది కూడా ఇచ్చినట్లయితే, అది రైతు భరోసా కూడా ఇచ్చినట్టయితే ఇక మళ్ళీ రైతులు అప్పుల పాలు కాకుండా ఉంటారు. ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ పట్ల రైతులందరూ కూడా చాలా హర్షం వ్యక్తం చేసుకుంటూ ఈరోజు రైతు రాజ్యం అని రాహుల్ గాంధీ గారు కానీ రేవంత్ రెడ్డి గారు కానీ ఏదైతే చెప్పినారో రైతు రాజ్యం
తెచ్చి ఈరోజు మన రైతుల ముంగిటిలో చూపించినటువంటి ఘనత కూడా కాంగ్రెస్ పార్టీదే. ఇంతకుముందు టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు రైతు రుణమాఫీ అని పెట్టి రైతులందరికీ కూడా మోసం చేసినారు. వాళ్ళు 1 లక్ష రూపాయల మాఫీ 4 దఫాలుగానే చేసి అసలు వడ్డీ మాఫీ అయిందా, అప్పు మాఫీ అయిందా, లక్ష మాఫీ అయిందా, ఏమైందో అంతా రైతులను అయోమయంలో గురి చేసి 1 లక్ష రూపాయలు ఉన్నటువంటి బాకీ 2 లక్షల రూపాయలు చేరింది. కానీ ఏమి కూడా రైతులకు ప్రయోజనం జరగలేదు. కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఇచ్చిన మాట ప్రకారం రుణమాఫీ చేసింది కాబట్టి మేము రైతులందరం చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నాం. శ్రీధర్ బాబు గారు ఈ మేనిఫెస్టో చైర్మన్ కమిటీ ఉన్నారు. ఒకప్పుడు రేవంత్ రెడ్డి మేము ఒక్కసారి కడుపు కట్టుకుంటే 40 లక్షల రూపాయలు పెద్ద లెక్క కాదని దాన్ని హేళన చేసిండ్రు. ఆయన అన్నది వివిధ రకాల ఖర్చులు తగ్గించి మేము 40 లక్షల రూపాయలు పెద్ద లెక్క కాదనుకుని ఇప్పుడు ఎన్నో జాగాల పనులన్నీ ఆపేసి ఎన్నో చేసి వారందరూ రైతుల పట్ల రైతు క్షేమంగా ఉంటేనే దేశం క్షేమంగా ఉంటుంది, రైతు మంచిగా ఉంటేనే మనందరం బాగుంటామని ఆలోచన చేసి ఎన్నో పనులు ఎన్నో బిల్లులు పెండింగ్ చేసి ఈరోజు రైతులందరికీ 2 లక్షల రుణమాఫీ చేసినట్టే అదొక గొప్ప విషయం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అండి మాది. మనుగూరు మండలం కమలాపురం గ్రామం. గుమ్మల వెంకటేశ్వర్లని నేను. నాకు 70,000 రూపాయలు ఈరోజు మాఫీ అయింది. కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు మాఫీ చేస్తానన్నాడు, ఎటువంటి రూపాయి కూడా మాఫీ కాలేదు. ఈరోజు నాకు ఎంతో సంతోషంగా ఉంది. అందుకని కాంగ్రెస్ రేవంత్ రెడ్డి సీఎం కావటం వల్లనే ఈ రైతులకి ఇంకో 1 లక్ష రూపాయలు కూడా రుణమాఫీ చేస్తే రైతులందరూ ఒడ్డెక్కుతారని ఈ సీఎం గారు ఎప్పుడూ రైతులకు కొత్తగూడెం జిల్లా మనుగూరు మండలం కమలాపురం గ్రామం. రేవంత్ రెడ్డి గారు రుణమాఫీ చేసినందుకు రైతులందరికీ సంతోషంగా ఉంది. చాలా బాగా చేశారు. మళ్ళీ 2వ విడత కూడా అదే రకంగా చేస్తే రైతులందరూ సంతోషిస్తారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేసుకుంటాను అందరం. నెక్స్ట్ మళ్ళీ రైతులకి మళ్ళీ రుణం ఇచ్చి ఆదుకుంటే రైతులు పెట్టుబడులకు వస్తాయి. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మర్చిపోరు. రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. రేవంత్ రెడ్డి గారు చేసిన పనికి అందరూ సంతోషిస్తాను. అంతే హ్యాపీగా ఉంది. జనాలు ఫలాభిషేకాలు కూడా చేస్తారు. ఇదే రకంగా చేసుకుంటూ పోతే ప్రభుత్వం ఇంకా ముందు భవిష్యత్తులో కూడా మంచి అవకాశాలు ఉన్నాయి. అందుకే రేవంత్ రెడ్డి. నేను ఒక రైతుని. ఇవాళ ప్రభుత్వం ఏదైతే అధికారంలో రాకముందు 2 లక్షల వరకు రుణమాఫీ చేస్తామని వరంగల్ డిక్లరేషన్లో భాగంగా ఇచ్చిందో అదే మాట మీద ఇవాళ 2 లక్షల రూపాయలు రైతాంగానికి రుణమాఫీ చేయడం చాలా సంతోషించదగ్గ విషయం. గవర్నమెంట్కి రైతాంగం తరఫున మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం. ఎందుకంటే నేను స్వతహాగా ఒక రైతుని. మాకు ఆ రైతులకి 2 లక్షల వరకు రుణం అంటే రుణం పోతుంది, తిరిగి మళ్ళీ బ్యాంకర్లు మళ్ళీ అదే రుణాన్ని ఇస్తున్నారు అని అంటే రైతు చాలా సంతోషిస్తాడు. ఆర్థికంగా కూడా కొంచెం వెసులుబాటులోకి వస్తాడు. కొంచెం ముందుకెళ్ళటానికో లేదా పిల్లల్ని చదివించుకోవటానికో వీలవుతుంది. అది చాలా పెద్ద సహాయం అవుతుంది అది. కానీ ఇది కని విని ఎరగనటువంటి సంఘటన. మా ఒక చిన్న రాష్ట్రంలో 31,000 కోట్ల రూపాయలని రైతాంగానికి సంబంధించిన రుణాలన్నీ కూడా మాఫీ చేయటం అన్నది చాలా హర్షించదగ్గ విషయం. దీనికి మేము గవర్నమెంట్కి ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం. నేను ఒక రైతు. అయితే ఇంతకుముందు గత 2 సంవత్సరాల క్రితం నేను ఒక 80,000 రూపాయలు అప్పు చేస్తున్నాను పంట రుణం కోసం. అది కట్టలేని పరిస్థితిలో ఉన్నప్పుడు ఈ రేవంత్ సర్కార్ ప్రభుత్వం వచ్చి మాకు పంట రుణం మాఫీ చేసినందుకు మాకు చాలా ఆనందంగా ఉంది. ఇలా చేయడం కూడా రైతులందరికీ శుభవార్తలా చెప్పుకోవచ్చు. అయితే అప్పు ఎలా తీర్చాలని అనుకునే నేపథ్యంలో రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చి మా అప్పు రుణం తీర్చింది. మా కుటుంబ తరఫున కాంగ్రెస్ ప్రభుత్వానికి రుణపడి ఉంటాం. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీ ప్రకారం రుణమాఫీ 2 లక్షలలో భాగంగా నిన్నటి నుండి 1 లక్ష రూపు మొదటి విడత రుణ మాఫీకి సంబంధించిన అమౌంట్ను రైతుల ఖాతాల్లో వేస్తున్నది. ఇంకా మళ్ళీ 2వ విడత 3వ విడత కూడా అదే విధంగా వేయాలని మేము కోరుకుంటున్నాం. గత ప్రభుత్వం కూడా వదిలిపెట్టి వేయకుంటున్న 1 లక్ష పైన ఉన్న రుణాలకు చెందిన ఒక 7 లక్షల నుండి 10 లక్షల వరకు ఉన్నవి. అవి కూడా రైతులకు వారి ఖాతాలో వేసి రైతులను ఆదుకోవాలని కోరుకుంటున్నాను. అంటే ఇప్పుడు ఈ రైతు బంధు అంటే రైతు రుణమాఫీ ఎలా ఉంది మీ రైతులకు? రైతు రుణమాఫీ చాలా బాగున్నది. ఇది ఎంతో రైతులకు ఆధారంగా ఉంటుంది. ఈ దీర్ఘకాలిక రుణాలు కానీ బయట అధిక వడ్డీతోటి తెచ్చి రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇటువంటి రుణమాఫీ వేస్తే బ్యాంకులలో నుండి తక్కువ వడ్డీకి తీసుకొని కరెక్ట్ టైంలో రెన్యువల్ చేసుకుంటే రైతులకు కూడా వడ్డీ తక్కువనే పడుతుంది. ఇక రీషెడ్యూల్ అవి రుణాలు చేసుకోకపోతే వడ్డీలు ఎక్కువ పడతాయి. రైతులకు బయటలాగానే 3% అట్లా పడతాయి ఉంటాయి. నాకు ఒక 70,000 రుణమాఫీ లిస్టులు ఉన్నది. నాకు ఇవాళ బ్యాంకు పోతా పడిందని చెప్తున్నారు.
కేసీసీ అకౌంట్లో పడుతుంది, డైరెక్ట్ అకౌంట్లో పడేది. కేసీసీ అంటే లోన్ అకౌంట్ ఉంటుంది, దాంట్లో రైతులే పడుతుంది. రేవంత్ రెడ్డి గారికి తను ఇచ్చిన హామీలో భాగంగా ఈ రైతు రుణమాఫీ అమలు చేసినందుకు సంతోషం వ్యక్తం చేస్తున్నాం రైతాంగం తరఫున. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతు రుణమాఫీ చేస్తా అని మాటిచ్చి రైతు రుణమాఫీలో భాగంగా ఆగస్టులో చేస్తా అని చెప్పేసి నెల ముందే మరి రైతులకు రుణమాఫీ చేసినటువంటి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేక కృతజ్ఞత తెలియజేస్తున్నాం. ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం అంచెలంచెలుగా మాట నిలబెట్టుకుంటూ 6 గ్యారంటీల పథకాలను అమలు చేస్తూ మరి ఫ్రీ బస్సు కానీ ఇంకా ఎక్కడైతే రకరకాలైనటువంటి హామీలు ఇచ్చి హామీలు నిలబెట్టుకుంటూ ఒక్కొక్కటిగా నెరవేరుస్తున్నారు. మరి ఇట్లా ఈ ప్రభుత్వం మునుముందు ఇంకా ప్రజలకు మరియు విద్యార్థులకు ఇక అన్ని వర్గాల ప్రజలందరికీ సమాన న్యాయంగా ఈ ప్రభుత్వం ముందుకెళ్తుంది. మరి ఈ ప్రభుత్వం రావడం మన అదృష్టం అని చెప్పేసి ఈ సందర్భం చెప్తూ, అదేవిధంగా మన చెన్నూరు కాన్స్టిట్యూన్సీ ఎమ్మెల్యే మరి వివేక్ వెంకటస్వామి గారు, మరి మన పెద్దపల్లి ఎంపీ వెంకటస్వామి గారికి కూడా ప్రత్యేక కృతజ్ఞత తెలియజేస్తున్నాం. ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో పెట్టి దాన్ని మరి గడువు ఇచ్చి కూడా ఒక నెల ముందు రైతులను ఆదుకునే విధంగా, మరి రైతులు ఇప్పుడే పంటలు వేసుకునే సమయం కాబట్టి ఆ సమయాన్ని దృష్టిలో పెట్టుకొని నెల లేట్ ఇస్తాను, ఆగస్టు ఇస్తానని మరి ఈ నెలనే ప్రకటించడం అనేది చాలా చాలా గర్వకారణం. ఆగస్టు వరకు మేము రుణమాఫీ ఇస్తామని గౌరవనీయులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏదైతే మాట ఇచ్చారో ఇంకా ఒక నెల ముందుగానే రైతులకు రుణమాఫీ చేసి మా రైతుల్లో సంబరాలను నింపారు. మా రైతులందరం ఈ ప్రభుత్వానికి రుణపడి ఉంటాం. రైతుల పక్షపాతిగా ఈ ప్రభుత్వం నిలుస్తుందని చెప్పడానికి ఉదాహరణ ఈ రైతుల రుణమాఫీ. ఇవాళ మా నియోజకవర్గంలో కూడా మా ఎమ్మెల్యే గారు మా రైతులందరూ సంబరాలు చేసుకోవాలని ఏదైతే పిలుపునిచ్చారో ఆ పిలుపుకు మేము రైతులందరం సంబరాలు జరుపుకుంటున్నాం. నాకు క్రాప్ లోను దాదాపు 2-3 సంవత్సరాల నుంచి క్రాప్ లోన్ ఉంది. 2 లక్షల రూపాయల క్రాప్ లోన్ ఉంది. ఇలా 2 లక్షల రూపాయలు నాకు మాఫీ అవుతున్నది. ఈ 2 లక్షలు మాట్లాడడం వల్ల నాకు చాలా సంతోషంగా ఉన్నది. ఎందుకంటే 2 లక్షలు అంటే మామూలు విషయం కాదు. ఈ 2 లక్షలు రుణమాఫీ చేసినందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అలాగే మా ఖానాపూర్ ఎమ్మెల్యే గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. గౌరవ సోనియా గాంధీ గారికి, రాహుల్ గాంధీ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. చాలా హ్యాపీ. ఇవాళ రైతులందరూ చాలా సంతోషంగా ఉన్నారు. ఎక్కడ చూసినా రైతులు చాలా సంతోషపడుతున్నారు. ఒక్కసారి 2 లక్షల రూపాయల రుణమాఫీ అవడం అంటే ఇది చాలా గొప్ప విషయం. ఇది దేశ చరిత్రలో ఎక్కడ కూడా లేదు. నా 2 లక్షల రుణమాఫీగా మాకు వచ్చింది, లిస్ట్ పేరు వచ్చింది. ఇంతవరకు దాకా ఎదురు చూసినాం. ఈరోజు వచ్చింది సంతోషంగా. ఈరోజు మేము